నెల్లూరు నగరంలోని 3వ డివిజన్లో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఆ పార్టీ డివిజన్ ఇన్ఛార్జి బత్తల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయబాబు హాజరయ్యారు. జెన్జీ కిడ్స్ వీర మహిళలు జనసేన జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుజయబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా జన సైనికులు అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈసారి వాడవాడల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో 9వ డివిజన్ శ్రీకాంత్, 13వ డివిజన్ పేనేటి శ్రీకాంత్, 2వ డివిజన్ వంగల శ్రీనివాసులు, 14వ డివిజన్ అజయ్ బాబు, లోకేష్, కోటేశ్వరరావు, వెంకటేష్, ప్రదీప్, రాము, లక్ష్మి, శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, వెంకటేష్, ఉదయ్, పార్థ, జనసేన జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా, సైనికులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం నెల్లూరు నగరంలో ఉదయం నుంచి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల్లో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకుని ఇప్పుడు మైపాడు గేట్ సెంటర్ 3వ డివిజన్ 4వ డివిజన్ ప్రాంతంలోకి వచ్చున్నాం. ఇక్కడ 3వ డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జెండా ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. ఈరోజు జెండా ఆవిష్కరణ యొక్క ముఖ్య ఉద్దేశం, మేము ప్రతి సంవత్సరం మార్చి 14వ తారీఖు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు 2014లో జనసేన పార్టీ ఆవిర్భవించారో ఆ రోజు నుంచి ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పెద్ద పండగలాగా చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఈసారి మా అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వాడలోకి జనసేన తీసుకోబోయే ఒక గొప్ప సంకల్పంతో గ్రామ స్థాయి, క్షేత్రస్థాయి, మండల స్థాయి, అదేవిధంగా నగర స్థాయి, జిల్లా స్థాయిలో జనసేన పార్టీ జెండా రెపరెపలాడాలని చెప్పి పిలుపునివ్వడం, ఆయన గిరిపుత్రుల మధ్య ఈరోజు అరకు, పాడేరు లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్ళి ఈరోజు జనసేన పార్టీ జెండాని ఆవిష్కరించడం, అదేవిధంగా ఆయన స్ఫూర్తితో ఈరోజు నెల్లూరు నగరంలో ఈరోజు ఉదయం నుంచి మేము వివిధ ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణ చేశాం. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పార్టీ స్థాపించిన తర్వాత 12 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన తరువాత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే శాఖలు తీసుకున్నారో వాటి ద్వారా మెరుగైన సేవలు అందిస్తూ రానున్న రోజుల్లో ఇంకా ప్రజలకి మరింత చేరువై ఇంకా అత్యున్నత స్థాయికి పవన్ కళ్యాణ్ గారు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆయన ఆ ఉన్నత స్థానంలో కూర్చోబెట్టేంత వరకు ప్రతి జన సైనికుడు అవిశ్రామ పోరాటం చేస్తామని చెప్పి ఒకసారి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఆయనకి నెల్లూరు నగరం నుంచి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. ఈరోజు మార్చి 14 ప్రతి సంవత్సరం మేము జన సైనికులం ఒక పండగలా జరుపుకుంటాం. ఈరోజు కూడా అలాగే పండగలా జరుపుకున్నాము. ఈసారి సభ పెట్టకుండా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి పంచాయతీ కానీ, వార్డు కానీ, జిల్లా కానీ, సిటీలో కానీ ఇట్లా వాడలో జనసేన జెండా ఎగరేయమని చెప్పి జెన్జీ థీమ్లో చేయమని చెప్పారు. మేము కూడా ఈరోజు జెన్జీ థీమ్లోనే జెండా ఎగరేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి పనులకి జనసేన పార్టీ అంటే ఎప్పుడైనా కూడా కష్టాల్లో ఉండే వాళ్ళకి ఆదుకునే పార్టీ జనసేన పార్టీ. వాళ్ళకి ఏదైతే అవసరమో, ప్రజలకి ఏదైతే అవసరమో అది జనసేన పార్టీకి దృష్టికి వచ్చిందంటే అది తీరుతుంది. అది రోడ్డు కానీ, కాలువ కానీ, తర్వాత పోతే మనిషికి ఏదన్నా ఆపదున్నా కానీ జనసేన పార్టీ ఆదుకునే విధానం చూస్తే ఈరోజు ప్రజల్లో ఎంతో మనకి ఆదరణ వచ్చింది. జనసేన పార్టీ రోజుకి 150 మందితో స్టార్ట్ అయిన జనసేన పార్టీ ఈరోజు చూస్తే 25 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి. ఇంకా అవుతానే ఉన్నాయి. ఉద్యమీ సభ్యత్వాలు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా ప్రతి డోర్ టు డోర్ చేసి ఉద్యమీ సభ్యత్వాలు కూడా జరిపించడం జరుగుతుంది. జనసేన పార్టీ ఇప్పుడు ఇల్లు కట్టింది, త్వరలో కోట కూడా కట్టబోతుంది. దానికి మేమందరం ఇక్కడ ఉండే జన సైనికులు అందరం కష్టపడి పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని ఉన్నత స్థానంలో చూస్తాం. ఇలాగే జనసేన ఆవిర్భావ సభలు కానీ, దినోత్సవాలు కానీ చాలా జరుపుకుంటామని చెప్పి సెలవు తీసుకుంటాం.